అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. 40 ఏళ్ల సుదీర్ఘ నట జీవిత వైభవం, అనేక భాషలలో 800 చిత్రాలలో భిన్న విభిన్న పాత్రల అభినయ వైదుష్యం, మాస్ క్లాస్ ప్రేక్షకులను అలరించడంలో అందివేసిన చేయి, దర్శక రచయితల సృష్టికి తనదైన ప్రత్యేకతను కట్టబెట్టి ఏ హీరో చిత్ర విజయానికైనా తన పేరును పెట్టని కోటగా నిలబెట్టిన మహానటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు ఈ రోజు. ఆ మహానటుడికి ఐ డ్రీమ్ ఛానల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే ఒక 40 ఏళ్ల సముద్రంలో ఈదినట్టేనండి. ప్రతిఘటన సినిమా మొట్టమొదట బాంబులా పేలింది, పెద్ద హిట్. అందులో మీ మీద అందరి దృష్టి పడింది. దీపక్ మహల్లో రిలీజ్ అయింది హైదరాబాద్లో. దాన్ని ఆనుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేది. ఆ సినిమా చూడటం, రేపు అక్కడ బ్యాంక్ కూడా ఈడేరా అని చెప్పి జనం ఎగబట్టడం. అదే ఓవర్ నైట్ స్టార్. ఇక పొద్దు నుంచి ఇక రోడ్డు మీద తిరగలేను, బయటకు వెళ్ళలేను, ఎవరితో మాట్లాడలేము. అది ఏమిటో ఇక అది. ఆ బిగినింగ్ డేస్ లో ఎదురు దెబ్బలు ఏం తినలేదండి, మామూలు కేక్ వాక్ లాగే అయిపోయిందా? మండలాధీశుడు అని ఒక సినిమా చేయించాడు. కృష్ణ గారును చచ్చిపోయాడు హనుమంతరావు గారు వాళ్ళు కూర్చొని పట్టుబట్టి గొడవ చేసి, నాకేమో భయం, ఎందుకు మనకి తలకాయ నొప్పి కాంట్రవర్సీ అని. పైగా పెద్ద ఆయన మీద సినిమా, ముఖ్యమంత్రి. సర్లేరా అమ్మాయి పేదవాళ్ళ కొత్త కాపం పెట్టింది, వెళ్ళి చూసి వస్తానన్నా. వెళ్ళేవాడు విజయవాడ అంతా రైల్వే స్టేషన్ అంతా పచ్చ జెండాలు నాన్న హడావిడిగా ఉంది. తెలుగుదేశం హడావిడి అంతా. రామారావు ఆ ఊళ్ళో నేను కంగారు పడుతూనే ఉన్నా. అయ్యా బాబోయ్ ఏదో ఈ జెండాలు ఉన్నాయి. సరే దిగి ఆ ప్లాట్ఫారం పక్కన ఒక పక్కన ఉంటున్నా. చూశారు, రే కోటగాడు వచ్చాడు అని బెల్ల బెల్లమని మీద పడి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో మీకు ఇప్పుడు ఆ సినిమా ద్వారా జరిగింది, మళ్ళీ రామారావుతో మీకు సర్దుకుందండి తర్వాత రోజుల్లో? అప్పుడు రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనుకుంటా ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి మద్రాసు వచ్చాడు. వెళ్ళి రామారావుకి నమస్కారం సార్ అన్నాను. అందరూ అట్టు చూస్తున్నారు, అయిపోయాడు ఎండి కొడుకు చంపేస్తాడు ఆయనకి అవ్వాలన్న ముందు. కానీ మీరు రామారావు గారి తాలూకా ఆయన పాత్రలు కానీ, ఆయన రాజకీయ ప్రస్థానం కానీ, టోటల్గా జీవితం, ఆయన మీద మీకు ఏమనిపిస్తుంది సార్? ఆయన గురించి మీరు తలుచుకున్నప్పుడు ఒకటే మాట అండి, ఆ మాట అంటే మరి వాళ్ళ అబ్బాయిలకి వాళ్ళకి కోపం రావచ్చేమో రామారావు. కానీ చాలా కాంట్రవర్సీలు వచ్చేవి సార్ మీ మీద. ఇప్పుడు నా పక్కన కనీసం ఒక 50 మంది లేడీస్ వేసుంటారు. మీరు నిజంగా అలాగే ఉన్నారండి శ్రీరామచంద్రుల్లాగా? ఏం పెద్ద పద్ధతిని కాదు, నాకు సినిమాకి సంబంధించినంత వరకు నా బిహేవియర్ అది. మీకు చిరంజీవి గారితో అటాచ్మెంట్ ఎక్కువ అండి? నేను కెమెరా నుంచింది ఫస్ట్ ప్రాణం కది. నేను మ్యూజిక్ వినపడి ఇది చేస్తుంది ఏంటని చెప్పి వెళ్ళి చూసా. వరండాలో అయిన చిరంజీవి గారు ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే, సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు. అవతల వాళ్ళని అనేటప్పుడు మాత్రం కత్తి వజ్రాయుధం వెళ్ళి పేక కోసేసి లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవారు. కోటగారు జోక్ చెప్పండి, అమ్మి జోక్ చెప్పండి, అది మా సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు చెప్పండి అని అడిగి చెప్పించుకుంటారు, ఆనందిస్తారు. మరి ఏమన్నాను, ఎవరినో చాలా పెద్ద వ్యక్తుల్ని సినిమా ఇండస్ట్రీలో దూషించారని, మిమ్మల్ని బాయ్కాట్ చేయాలని అందరూ నిర్ణయం తీసుకున్నారని అప్పుడు ఆ టైంలో ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. ఇది నిజమేనా?
తర్వాత ఈ మధ్య రోజుల్లో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని చాలా పెద్ద దుమారం లేచింది. ఏదో మధ్యన అదే 100 years ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు జరిగాయి కదా. దాంట్లో మాట్లాడమంటే ఒక మాట చెప్పాను. నాకు చాలా మంది ఫోన్ చేశారులేండి, ఫోన్లు చేసి ఫ్యాన్స్ పవన్ ఇట్లా అంటారా, ఈ సంగతి చూస్తాం అలా ఇలా అని. ఆయనకి లేని చెప్పి మీకు ఎందుకు అని ఉండేవాడు. పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఆ రెండు ఉన్నవాడే కోట. వెల్కమ్ టు అవర్ డియర్ వ్యూయర్స్ ఆఫ్ ఐ డ్రీమ్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి నటనకి పెట్టని కోట. 800 సినిమాలు, 40 ఏళ్ల నట జీవితం, అందులో భిన్న విభిన్న పాత్రలు, అద్భుతమైన పాత్ర పోషణలతో అనేకమైన అవార్డులని రివార్డులని గెలుచుకుని సినిమాకి, ప్రతి సినిమా విజయానికి తనదైన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా చేసిన మహానటుడు కోట శ్రీనివాసరావుతో మనం ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమం చేయబోతున్నాం. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే ఒక 40 ఏళ్ల సముద్రంలో ఈదినట్టేనండి. ఎందుకు అంత ఏం కాదండి. ఎందుకంటే మీరు చెయ్యని క్యారెక్టర్ లేదు. మీరు వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలోకి ప్రతిఘటన సినిమా మొట్టమొదట బాంబులా పేలింది, పెద్ద హిట్. అందులో మీ మీద అందరి దృష్టి పడింది, ఎవరి ఆర్టిస్టు ఎవరి నటుడు అని. మీరు అక్కడి నుంచి మీ కెరీర్ అంతా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా దాదాపుగా. అసలు ఆ మొదట టేక్ ఆఫ్ టైం ఎలా నడిచిందండి మీకు? అంటే నాకు అర్థం కాల. అంటే ఆ ప్రతిఘటన తర్వాత వచ్చిన అవకాశాలు కానీ? ప్రతిఘటన తర్వాత ఆ డేట్ నాకు తెలిసి 85, 1985 అక్టోబర్ 11 అనుకుంటాను సినిమా రిలీజ్. దీపక్ మాల్లో రిలీజ్ అయింది హైదరాబాద్లో. దాన్ని ఆనుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేది. రెండింటికి గోడ కూడా ఉండదు, ఈ సైకిల్ స్టాండ్ ఇవన్నీ కామన్. ఓకే. పక్కనే స్టేట్ బ్యాంక్ సేమ్ కాంపౌండ్లో. ఇటు పక్క వెంకటేశ థియేటరు, దాంట్లోనేమో వందే మాత్రం అనే ఓ సినిమా రిలీజ్. దీనికి దానికి 14 రోజులు తేడా. ఇది అఖండమైనటువంటి విజయం. ప్రతిఘటన. ఆ సినిమా చూడటం, రేపు అక్కడ బ్యాంక్ కూడా వీడేరా అని చెప్పి ఓ జనం ఎగబట్టడం. ఇప్పట్లాగా సెక్యూరిటీ అంత లేదు కదా అప్పుడు. ఏం లేదు, పైగా మీరు కొత్త నటుడు. ఎవడు వీడని ఓ చూడటానికి వచ్చేవారు. బ్యాంక్ వచ్చేవారా? బ్యాంక్ మీద పడిపోయారు, పక్కనే అసలు మెయిన్ రోడ్డు మీద. ఓకే. ఇప్పుడు అది లోపలికి బిల్డింగ్ కట్టి అక్కడ లోపలికి వెళ్ళింది అనుకుంటా. అంటే నేను అప్పుడు క్యాష్లో ఉండేవాడిని. బ్రాంచ్ మీద పిలిచివన్నీ, నువ్వు ఈ గొడవ వింటారు బాబు, క్యాష్లో ఉన్నావు, నేను పోని గొడవలు అవుతాయని వెనకాల కూర్చోబెట్టాడు నన్ను. ఆయన చూపించాలని మళ్ళీ ఎమ్మడబడేవారు. అప్పుడు నా యూనియన్ వాళ్ళు గొడవ చేసి పక్కన ట్రాన్స్ఫర్ ఇప్పించి హెడ్ ఆఫీస్కి మళ్ళీ పిలిపించుకున్నారు. అక్కడ పని చేయించాను. అక్కడ లోపలికి ఎవరు పెద్ద రారు కదా. అదే, ఇది ఇక్కడంటే థియేటర్ పక్కనే ఉంది కాబట్టి ప్రాబ్లం. పక్కన బాగా ఆనుకునే ఉంటుంది. ఆ టేక్ ఆఫ్ అంటే ఇక అదే పొద్దున్నే ఇక మిడ్ నైట్ స్టార్ అనుకో. ఇక అదే ఓవర్ నైట్ స్టార్. ఇక పొద్దు నుంచి ఇక రోడ్డు మీద తిరగలేను, బయటకు వెళ్ళలేను, ఎవరితో మాట్లాడలేము. అది ఏమిటో ఇక అది ఆ సినిమా అంత విజయం అన్నమాట రామోజీ గారిది. అవును అవును. అసలు ఇక తట్టుకోలేపారు. ఇక అక్కడి నుంచి ఏమిటంటే తెల్లారేటప్పటికి ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా విమానం లేకపోతే ట్రైన్ తప్ప, లేకపోతే ఫ్లైటే ప్రయాణం. అలా సాగింది. ఓకే. కాదు, అప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ దాదాపుగా మహామహులందరూ ఉన్నారు. రావుగోపాల్ గారు ఉన్నారు, కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు, గొల్లపూడి మారుతి గారు ఉన్నారు. అందరూ మంచి భూమిలో ఉన్నారు. నూతన్ ప్రసాద్ గారు, ఆయన లేకుండా సినిమావి లేదు. నూతన్ ప్రసాద్. అలాంటి కాంపిటీషన్ని మీరు ఏ విధంగా అసలు తట్టుకుని మీరు నిలబడగలిగారండి ఇండస్ట్రీలో? నిజంగా చెప్పాలంటే నాకు అసలు బ్రెయిన్లో ఆలోచన ఏమీ లేదండి. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది కొంచెం ఎత్తుకబురు అనుకుంటారు. ఆ ఆలోచన వచ్చేటువంటి టైం కూడా ఉండేది కాదు. ఇక రాను ఎంత బిజీ అయిపోయానంటే
రోజుకి 20 గంటలు మినిమం పని చేయటం, ఉమ్, కారులోనే నిద్రపోవటం, ఉమ్, ట్రైన్ ఎడితే ట్రైన్లో నిద్రపోవడం తప్ప ఉమ్, లేదు. ఇక చాలా ఇబ్బంది పడేవాడిని. ఉమ్, నాకు ఒకసారి ఆశ్చర్యం వేసింది. ఉమ్, ఒక 9 రోజులు 10 రోజులు మొత్తం ఉమ్. రోజుకు 3 స్టేట్లో పనిచేశాను. అబ్బా. పొద్దున హైదరాబాదు, మధ్యాహ్నం చెన్నై, ఇప్పుడు చెన్నై కదా, అప్పుడు మద్రాసు, అప్పుడు మద్రాస్. రాత్రికి బెంగళూరు. ఉమ్, మళ్ళీ మిడ్ నైట్ ఫ్లైట్ బయలుదేరి హైదరాబాద్ దిగటం, ఎయిర్పోర్ట్లోనే స్నానం కానీ చేయటం. ఉమ్. అక్కడ ఎయిర్పోర్ట్లో స్నానం, విఐపి లాంజ్ ఉంటుంది కదా. అవును. అంటే అప్పుడు ఇంత అదే ఇంత ముమ్మరంగా లేదు కదా. సెక్యూరిటీ అది లేదు, సెక్యూరిటీ లేదు, మీడియా పబ్లిక్ క్రేజ్ కూడా అంత లేదు అప్పుడు. అసలు ఈ ఎక్కడ ఉన్నాయి? అవునండి. ఈ ఛానల్ కానీ లేవు కదా. అవును. సరే అక్కడే స్నానం చేసి మళ్ళీ ఇక్కడ షూటింగ్, మళ్ళీ ఇలా నాకు ఆశ్చర్యం వేసింది. ఉమ్, ఇంట్లో అందరూ తిట్టం కూడా మొదలెట్టారు. ఎందుకు వచ్చింది ఈ తలకాయ నొప్పి, భోజనానికి కూడా టైం లేకుండా. ఉమ్, సరే ఇక ఆ టైము అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి అందరితో అంటుండేవాడిని. ఉమ్, మొన్న మధ్యన చచ్చిపోయాడు పాపం వేణు అని కమెడియన్, వేణుమాధవ్. వేణుమాధవ్. ఉమ్, వాడు ఓ రోజు నువ్వు చికాకు పడుతున్నాడు. ఉమ్, ఏంటి అది వాటి ఇది ఎవడు చేస్తారు ఇది? ఉమ్, ఏంటి బాబాయ్ నేను ఎదుర్కొంటూ ఉన్నా. ఉమ్, ఏంటి బాబాయ్ నువ్వు మళ్ళీ కంటిన్యూ చేస్తాను, నువ్వు ఉన్నావు అని చెప్పి వాళ్ళు పిలుస్తున్నారు. ఇప్పటిదాకా షూటింగ్ చేసి వచ్చాను, 9 గంటలు చస్తుంటే ఇప్పుడు మళ్ళీ కావాలంటారు 2 గంటలు, అది ఇది అని అరిచాడు. ఉమ్, నేను కూర్చోబెట్టి ఒక్క మాట చెప్పారు, ఒక ఉమ్, ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు. ఉమ్, ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు. ఉమ్. వాడి జీవితం వాడి చేతిలో ఉండదు. బాగుంది. నువ్వు సంపాదిస్తావు, తీసుకొస్తావు, కొంపలో పారేస్తావు. అది నీ అదృష్టం బాగుంటే వేళా బిడ్డలు జాగ్రత్త దాచుకుని దాన్ని ఇది చేసి భద్రంగా ఏదో వాడుకోవాలి. లేదంటే మీకు తెలియదేమో రకరకాలు పోతుంటాయి. ఉమ్, కాబట్టి అలా విసుక్కోబోక, ఉమ్, నువ్వు విసుక్కున్నా నీ మీద బ్యాడ్ వస్తుంది తప్ప నీ టైం బాగున్నంత వరకు నీకు ఈ బిజీ లేకుండా ఉండదు. ఉమ్, కాబట్టి అలా అనుభవకని అట్లాగా నాకు ఎప్పుడు అదే జ్ఞాపకం వస్తే అందరికీ అదే చెప్తా. టైం వస్తే టైం వద్దు, బీ కేర్ఫుల్. ఉమ్. ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అయితే మీరు ఆ బిగినింగ్ డేస్లో ఎదురు దెబ్బలు ఏం తినలేదండి? మామూలు కేక్ వాక్ లాగే అయిపోయిందా? బిగినింగు, ఓపెనింగు అట్లా రావడం ఉమ్, ఒక 2 ఏళ్ళ పాటు, 2-3 ఏళ్ళు ఉమ్, అలాగే జరిగింది బాగా బిజీగా. ఉమ్, మీకు తెలియదు ఏముంది, మీకు తెలిసే ఉంటుంది కదా. మండలాధీశుడు అని ఒక సినిమా చేయించాడు. ఉమ్, కృష్ణ గారును చచ్చిపోయాడు హనుమంతరావు గారు వాళ్ళు కూర్చొని ఉమ్, పట్టుబట్టి గొడవ చేసి 4 రోజులు ఏఆర్ఎస్ గార్డెన్లో నా బ్యాడ్లకు అప్పుడే ఆయన షూటింగు, నాది ఇంకో సినిమా 2 అదే ఏఆర్ఎస్ గార్డెన్లో మెడ్రాస్లో షూటింగ్. ఎవరిది? ఇంకొకరిది? నాది ఏదో సినిమా జ్ఞాపకం లేదు. ఎన్టీ రామారావుదా? లేదు, నేను మామూలుది. ఈయనది కృష్ణ గారు దాంట్లోనే. ఓకే, ఓకే. ఇద్దరం ఉన్నానని పిలవడం, ఉమ్, నాకు షార్ట్ ఖాళీ అయ్యేప్పుడల్లా కూర్చోబెట్టి మోరల్ క్లాసు, నా మాట విను, నువ్వు చెయ్యి, ఎంత పేరు వస్తుందో నీకు తెలియదు, అది ఇది అని గొడవ. కృష్ణ గారు. ఉమ్, అప్పటికే సినిమా మొదలైంది, భానుమతి గారు కమిటీ అవటం ఇవన్నీ నాకు తెలిసి సాగుతుంది అంతా. ఉమ్, ఆ డేట్లు చూసేవాడేమో గొడవ. ఉమ్. ఆడేమో కృష్ణ గారి దగ్గర కొన్నాళ్ళు పని చేశాడు పద్మాలయాల్లో. జ్యోతి ప్రసాద్. ఉమ్. వాడు ప్రొడక్షన్ మేనేజర్. చంపేస్తున్నారండి కృష్ణ గారు, నా మాట వినండి, చెయ్యండి, పర్లేదు, ఏమవుతుంది అది ఇది అని. నాకేమో భయం, ఎందుకు మనకి తలకాయ నొప్పి, కాంట్రవర్సీ అని. పైగా పెద్ద ఆయన మీద సినిమా, ముఖ్యమంత్రి. సరే అని చెప్పి భయపడి ఆగుతుంటే ఈ లోపల బ్యాంక్ నుంచి లెటర్స్ రావడం మొదలెట్టినాయి. చేస్తావా లేకపోతే రిజైన్ చేస్తావా, చేస్తా ఇలా అని. సరే అట్టాగా వచ్చింది ఉద్యోగం గురించి, చేద్దాం, సక్సెస్ అయ్యాము ఓకే, లేదంటే మన ఉద్యోగం అనుకుంటుంది, మన బోధానికి కానీ నేను డిసైడ్ అయ్యా చివరికి. సరే కమిట్ అయ్యాను, అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. బెదవాడలో కూడా కొంచెం దెబ్బలు కూడా తిన్నాను ఆ సినిమాకి. ఎందుకు? అప్పుడు
ఖమ్మంలో సినిమా చేస్తున్నా, పిఎల్ నారాయణ డైరెక్టర్. ఊరేగింపు ఏదో సంథింగ్, ఊరేగింపు అదే సంథింగ్ ఏదో ఆ సినిమా చేస్తున్నాను. వాడు పిఎల్ ఊరే ఏమనుకోకరా, రేపు నీకు షూటింగ్ ఉండదు, సారీ అనవసరంగా వేస్ట్ చేస్తున్నా డేటు అన్నాడు. సర్లేరా, అమ్మాయి బెదవాళ్ళ కొత్తగా కాపురం పెట్టింది, వెళ్ళి చూసి వస్తానన్నా. మంచి పని, ఇంకా దానికంటే ఇంకా శుభ్రంగా పోయిరా అన్నాడు. సరే అని పొద్దున్నే అప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్ ఉండేది. అవునండి. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేది. ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ 1 గంట 2 గంటలకు ఉండి మళ్ళీ బయలుదేరేది తిరిగి. సరే దాంట్లో వెళ్ళేవాడు విజయవాడ అంతా రైల్వే స్టేషన్ అంతా పచ్చ జెండాలు నాన్న హడావిడిగా ఉంది. తెలుగుదేశం హడావిడి అంతా. రామరారు ఆ ఊళ్ళో విశ్వబ్రాహ్మణులకి కళ్యాణ మండపం ఏదో ఉంటే దాన్ని ఓపెనింగ్కి వచ్చాడు. అప్పుడు పేపర్లో కూడా వచ్చింది, పూర్ణ కుంభంతో వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెండి దాంతో అది ఆయన తీసుకుని వచ్చేసాడని పేపర్ అంతా చెప్పుకున్నారు జోక్గా. జోకు నిజమేదో సంథింగ్. నేను కంగారు పడుతూనే ఉన్నా, అయ్యా బాబోయ్ ఏదో ఈ జెండాలు ఇన్ని ఉన్నాయి, ఎట్లా ఉన్నాయన ఏంటి అనుకుంటూనే ఉన్నాను. ట్రైన్ ఎలా దిగాలని దిగాను, దిక్క తప్పదు కదా. అవును. సరే దిగి ఆ ప్లాట్ఫారం పక్కన ఒక పక్క నుంచున్నా. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చా. ఏంటంటే రామరారు వచ్చారు, వెళుతున్నారు అని. ఇదే కృష్ణాకి తిరిగిదానికి వెళ్ళాలి ఆయన. ఒకటే ప్లాట్ఫారం అయిపోయింది. చూశారు, రే కోటగాడు వచ్చాడు అని బెల్లమని మీద పడి నానా బీభత్సలే బూతులు గీతులు కొట్టారండి. ఒకడైతే ఇద్దరు ముగ్గురు పటపట వేసారు దెబ్బలు. అది నీచంగా ఉండని చెబితే ఒకడైతే ఇక్కడ కూర్చుని ప్యాంటు జిప్ కూడా తీసి కానీ లాంటి కొడక ఏంట్రా ఏమొచ్చింది బేపనం ఇలా బూతులు ఇష్టం చట్టం చేయటం చేస్తుంటే ఏం చేయాలి అర్థం కాదు. చచ్చిపోతానేమని భయం. అదేలే. లక్కీగా అటు ఇటు దొల్లిగడు తప్పని తుడితే ఆ పక్క నుంచి పారిపోయా. బయటకు వచ్చి రిక్షా ఎక్కాను నుంచుని, ఓపెన్ టాప్ రిక్షా అంటే. సరే అందలేదు. ఆ టైంలో పోలీసు వాళ్ళు వచ్చి మొత్తానికి పంపించారు. అలాగా బ్యాడ్ ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి చెప్తున్నా. అదే కాకపోతే నాకేంటంటే దానివల్ల సినిమాలు పోయినాయా భయం ఉండేది కాదు. ఎందుకంటే కృష్ణ గారు మంచి ఫామ్లో ఉన్నాడు అప్పుడు. నెలకు సినిమా రిలీజ్ అయ్యి ఇంచుమించు ఏదో సినిమా. అదేలే. ఆ సినిమాలు అన్నింటిలోనూ వేషాలు ఉండేవి నాకు. అదేలేండి. ఆయన వాళ్ళకి మారల్, మీరు మంచి నటుడు అవడమే కాకుండా మారల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా. ఆయన చెప్పకుండా అన్నింటిలోనూ ఉండేది. తర్వాత తెలిసేది ఏమైందంటే కృష్ణ గారు చెప్పారండి అని మామూలుగా అంటారు కదా. అలా అందువల్ల నాకు సినిమాల్లో వేషాలు లేవని బాధ లేదు. కాదు, ఇప్పుడు ఇలా మీరు దెబ్బలు తిన్నారు విజయవాడ స్టేషన్లో నేను కృష్ణ గారికి తెలిసిందండి. కృష్ణ గారికి చెప్పారు ఎవరైనా? వచ్చిన తర్వాత కృష్ణ నవ్వుకుంటూ ఆయన ఏమే ప్రజలు కొట్టారంట కదా ఆయనకి సరదా అవతరాలని గమనించడం అంటే జోక్. అవును, ఆయన సినిమా పోయినా ఆయన అలాగే మాట్లాడి. అవును. దానికి ఒక ఉదాహరణ ఉంది. ఒక సినిమా రైతు బిడ్డ ఏదో సినిమాలో ఎదురుకుండా భరద్వాజ ఆఫీస్ ఉండేది ఎదురుకుండా వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఎదురుకుండా ఇంట్లోనే. అక్కడ ఉండేది చిల్లర కళ్యాణం వాళ్ళు సినిమా తీస్తున్నారు. నా దగ్గర డేట్లకు వచ్చారు, 15 రోజులు ఎంతో కావాలని. డైరీ ఇది సంఘాన్ని చూపిస్తే ఖాళీ లేదు. ఏదో ఒక రోజు 2 రోజులు అంటే అడ్జస్ట్ అది లేదు. వాళ్ళు ఏం చేశారు, అక్కడికి వెళ్ళి ఎవరో మొత్తానికి కృష్ణ దొరకట్లేదండి కోట గారు, డేట్లు ప్రాబ్లం అట్టున్నా 3 లక్షలు అడుగుతున్నాడు అని చెప్పారట. 3 లక్షలు ఏంటి ఆయనకి అప్పుడే అని కృష్ణ గారు వాళ్ళు కోపం వచ్చి కృష్ణ గారు పక్కన ఫోన్ తీసుకుంటున్నా ఫోన్ చేశాడు. పద్మాలయాలో కాస్ట్యూమ్ కృష్ణ బట్టలు కుట్టుకుంటూ అక్కడ ఉన్నాడు. బాగుంటాడు అని లాక్ 2 నెలలు పట్టి వేయించారు. అతను వేస్తున్నంతసేపు కృష్ణ గారు నన్ను ప్రాణం తీస్తూనే ఉన్నాడు. జాగ్రత్త
పొట్టిగా ఉంటాడు, భలే ఉన్నాడు, వాడు చేస్తున్నాను, నవ్వు వచ్చేస్తుంది, వీళ్ళని అద్భుతంగా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నిన్ను చూసి సత్యనారాయణ గారు లేటబ్బా వణికారు, నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ వణకాల్సి వస్తుంది, అది ఇది వాళ్ళకంటే పౌరాణిక సినిమాలు అన్నీ ఉన్నాయి, నీకేమి లేవు, సోషల్ అది ఇది అని ఏడిపించేవాడు. ఏం చేస్తామండి ఇక నేను మేలుకొని ఊరుకునేవాడిని. డేట్లు లేవు కదా, ఏం చేయాలి, కర్మ అట్ చెప్పారు చేశారని మనకు తెలియదు కదా. అవును, ఇవన్నీ తర్వాత తెలిసింది. ఆ సినిమా తెనాల్లో చిట్టి అంటారే మహారాజు కొడుకు, అవును, తిరుపతి చిట్టి, వాడు డైరెక్షన్లో రైతు బిడ్డ ఏదో సినిమా చేస్తున్నా, అక్కడ ఈయన హీరో. రైతు భారతమా కాదు, రైతు బిడ్డ లాంటిది ఏదో. ఓకే ఓకే. సినిమా చేస్తుంటే కోట సినిమా పోయింది, ఫ్లాప్ అయింది, అట్ర ఫ్లాప్. వాళ్ళే రిలీజ్ ఆయనకి అక్కడ గుంటూరు దగ్గర షూటింగ్. నువ్వు ఉంటే బాగుండేది అన్నారా అందరూ, అక్కడ కాస్ట్యూమ్ కృష్ణ వేసాడు, మొత్తం పోయింది సినిమా అది అని ఆయన నవ్వుకుంటూ చెప్పాడు. మాట్లాడేమిటి అన్నాడు. నేను చెప్పాను, ఏముంది సార్, ఒక్కటే నాకు ఎప్పుడు నమ్మేది, 0 క్యాండిల్ బల్బుకి 100 క్యాండిల్ బల్బుకి హోల్డర్ ఒకటే, స్విచ్ చేసినప్పుడు దాని వెలుగు తెరుస్తుంది, ఎందుకంటే ఏం చెప్పాలి అని కృష్ణ గారికి చెప్పారా మీరు? కృష్ణ గారితో అన్నాను. ఆయన ఓ నవ్వు, దుప్పదేగా ఎక్కడ పుట్టొస్తాయని నీకు మాటలని. ఇట్టప్పుడు షూటింగ్ అప్పుడు కూడా జోకులు చెప్తుండేవాడిని కదా. అవును అవునవును, నాకు గుర్తుందండి. దాంట్లో పాపం ఆయన అందులో కొంచెం జోవియల్గా ఉంటాడు, చాలా జోవియల్ మనిషి, స్వాభావికంగానే బాగా మనిషి, ఆయన మంచి మనిషి. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా పర్సనల్గా బిహేవియర్ అది బయట అసలు చాలా సరదాగా ఉంటుంది, మంచి తేడా ఏముండదండి, ఎంత చాలా హ్యాపీ అందరితో. అందులో కొంచెం నటుడు బాగా మంచివాడు అంటే కొంచెం గౌరవించి అభిమానిస్తారు, కొంచెం అభిమానం ఎక్కువ ఉండేది. అవును, అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళంతా. అవునండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో మీకు ఇప్పుడు ఆ సినిమా ద్వారా జరిగింది, మళ్ళీ రామారావుతో మీకు సర్దుకుందండి తర్వాత రోజుల్లో, అంతేనా? అలాగ మళ్ళీ ఇంకెక్కడ కలయిక కానీ? అప్పుడు రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనుకుంటా సినిమా చేశాడు, ఆయన ఓన్గా తీశారు రామారావే. అవును, అదే ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదని ఆయన బాడీ వీడు ఎందుకని ఓన్గా తీశారు. ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి మద్రాసు వచ్చాడు, చెప్పి వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్లో యాక్చువల్గా ఆయన వచ్చారంటే 100 మహాత్ములు వస్తారు కదా. అవును కదా. 25 మంది పక్కన మంచి ఆజాన్ బాహు, పచ్చని డ్రెస్సు, సన్యాసిని వచ్చేకు పోగు, కిర్రమంటూ చెప్పులు వేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రితం రోజు ఏంటంటే మద్రాసులో ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లాంటిది ఏదో పెద్ద మీటింగ్ జరిగింది. దానికి హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళారు, ప్రొడ్యూసర్లు అందరూ. ఓకే. సరే అందరూ ఇటు ఓళ్ళు ఉన్నారు, ఆయన అట్లా వస్తున్నారు, రామారావు వస్తున్నారు, ప్రతి ఒడు అటే చూస్తున్నారు. అట్లా నేను నాకు ఎందుకు వచ్చిందో ఐడియా, కావాలన్నా సూట్ కేసు అక్కడ పెట్టి మన విజయ్ చంద్ర లేడు, అవును, అతనున్నాడు నా ముందు, మరి అతను గుర్తుందో లేదో, సూట్ కేసు అక్కడ పెట్టి ఒక్క నిమిషం సూట్ కేసు చూస్తుండ అన్న. ఏంటంటే బాత్రూమ్ అన్నాడు, ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాను. వెళ్ళి రామారావుకి నమస్కారం సార్ అన్నాను. అంటే అందరూ అట్లా చూస్తున్నారు, అయిపోయాడు ఎండి కొడుకు చంపేస్తాడు ఆయన. ఆయన కావాలన్నా ముందు అని గుర్తుపెట్టాం బ్రదర్, విన్నాను మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అని విన్నాను, చూసారా కీప్ గుడ్ హెల్త్, చూసారా హెల్త్ బాగుండటం వల్ల ఇది భగవంతుడు ఇచ్చేది, మే గాడ్ బ్లెస్ యూ అని బలం తట్టాడు. టక్కుని కాళ్ళదండం పెట్టేశాను, చేసి వచ్చేసాను. వీళ్ళందరూ వేసినప్పుడు నన్ను అడిగిన వాళ్ళందరిలో చాలామందిని వేస్తున్నప్పుడు షూటింగ్ చూసి అబ్బా ఏం చేస్తున్నాడు రా అన్న వాళ్ళే. ఏం బుద్ధి ఉందా లేదు నీకు, సాచోడు పీస్తే ఏమయ్యేవాడు, ఆయన మహానుభావుడు ఊరుకున్నాడు, ఆయన పర్సనల్ పీకే అంటున్నాడు, చెంప పగిలిపోయి మొహం చచ్చేవాడి అన్నట్టు మొదలెట్టారు. సరే విని 5 నిమిషాలు ఆగి, మీలాంటి దిక్కుమాలిన ముండాడుగులతో రోజు తినే దిట్లు ఓ దెబ్బ కొట్టాడు అనుకోండి, అకౌంట్ క్లోజ్ అయిపోతారా, అంతే కదా. అంతే.
అనంతరం వన్స్ ఫర్ ఆల్ అకౌంట్ సెటిల్ అయిపోయింది. అకౌంట్ సెటిల్ అయిపోతే ఎవడు మాట్లాడిగా అని అంటే అందరూ నీ గుండె దేరిన తర్వాత అని అందరు నన్ను తిట్టారు. తిట్టంటే నా మెచ్చుకోవడం అదేలేండి. ముండేవాడు కానీ అదే అదొక ఇన్సిడెంట్.